ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జెండేకున్న పలుకుబడితో బెయిల్ ద్వారా వాళ్ళని విడిపించుకుంటే అప్పుడెలా మాయా? నో అన్నయ్య, అది నార్కోటిక్స్ కేస్. ఎంతో ఎంక్వైరీ జరగాలి. అంత ఈజీగా బెయిల్ దొరకదు. పాపం ఆ శంకర్ తమ్ముళ్ళని జైల్లో చూస్తూ విలవిలలాడిపోయి ఉంటాడు. ఎస్, మాయా రివెంజ్ గేమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళే చూపించావు చెల్లెమ్మా. యూఆర్ అమేజింగ్ అంతే. సార్ మేమే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ మాట నమ్మండి సార్. నమ్మండి సార్. మేమే తప్పు చేయలేదు సార్. సార్, మాట వినండి మాకు సార్. అసలేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 సార్, మాకేం పదవయ్యా, తెలియదు సార్. పద. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని నమ్మండి సార్. ప్లీజ్ మా సార్. మాట వినండి సార్. సార్ సార్, మా మాట ప్లీజ్ సార్. వినండి సార్. నేను చెప్పేది వినండి హలో, లోపలికి వెళ్ళు. సార్. సార్ 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 సార్, సార్, సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్, మాకేం నేను తెలియదు చెప్పేది వినండి ప్లీజ్ సార్. అసలు మేమేం చేయలేదు సార్. సార్ అసలు పార్సల్ మా బైక్ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు అవును సార్. సార్, నిజం మాకేం సార్. తెలీదు. దొరికిన ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తాడు. సార్ మీరు చేశారో లేదో చెప్పాల్సింది మేం కాదు, ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. నో వే సార్, నార్కోటిక్ కేసు డీల్ చేయడం అంత ఈజీ కాదు. మీ తమ్ముళ్ళని బయటికి తీసుకురావడం అసాధ్యం సార్. మీరే అలా అంటే ఎలా లాయర్ గారు? ఫైండ్ ఏ వే. జెండే సార్, ఇదెంత సీరియస్ కేసో మీకు అర్థం కావడం లేదు. లాయర్ గారు, సార్ మా తమ్ముళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. వాళ్ళని కావాలని ఇరికించాలనే వాళ్ళ బళ్ళల్లో మత్తు పదార్థాలు పెట్టారు. చూడండి, మీ బ్రదర్స్కి అక్కడ టెస్టులు చేస్తే వాళ్ళకి అలవాటు ఉందో లేదో అని అక్కడ తెలిసిపోతుంది. దట్స్ ఫైన్. కానీ మత్తు పదార్థాలు సేవించడం ఎంత నేరమో వాటిని సరఫరా చేయడం కూడా అంతకన్నా పెద్ద నేరం. మీ బ్రదర్స్ తీసుకోకపోయినా అమ్మలేదనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు కదా, సాక్ష్యాలు కూడా లేవు కదా. వాళ్ళు చాలా ప్లాన్డ్గా మీ తమ్ముళ్ళని ఇరికించారు. నేనే కాదు, ఏ లాయర్ కూడా మీకు ఫేవర్గా ఏం చేయలేరు. మీరైతే కేసు తీసుకోండి లాయర్ గారు. నిజం నిరూపించడానికి మార్గం దాని అంతటదే దొరుకుతుంది. ఓకే, కానీ మీరైతే ఏ హోప్స్ పెట్టుకోకండి. ఈ ఒక్క మాట మాత్రం చెప్పగలను. శంకర్, పద వెళ్దాం. హలో, ఏంటి శంకర్ గారు, లాయర్ గారు ససేమిరా కాదు, హోప్స్ పెట్టుకోకండి అని ఖరాఖండిగా చెప్పేశారా? అలానే చెప్తారు. కేసు అంత సీరియస్ ఇష్యూ కదా మరి. పాపం, నాకు మీ మీద చాలా జాలిగా ఉంది. తోడబుట్టిన వాళ్ళు కళ్ళ ముందే చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే చూడ్డం నరకంలా ఉంది కదా మీకు. మాయా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. రివెంజ్ లో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి శంకర్ గారు? ఏదో ఒకటి చేసి రివెంజ్ తీర్చుకోవాలంతే. నా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనెంత బాధపడ్డానో నీ తమ్ముళ్ళని జైల్లో చూసి నువ్వు అంతే బాధపడుతున్నట్టున్నావు కదా, అదే నాకు కావాలి. మాయా, మేము నీ మంచి గురించి ఆలోచించాం, కానీ నువ్వు లేనిపోని తప్పుడు కేసుల్లో నా తమ్ముళ్ళని ఇరికిస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా చెయ్యని తప్పుని ఒప్పుగా చూపించలేవు. నా తమ్ముళ్ళని నేను కాపాడుకుంటాను. నువ్వు కాపాడుకోలేవు శంకర్. నేను నీకంత స్పేస్ కూడా ఇవ్వను. రివెంజ్ అంటే జస్ట్ నీ తమ్ముళ్ళని ఇరికించి వదిలేస్తాననుకున్నావా? నా నెక్స్ట్ టార్గెట్ ఓకే. మాయా, పొరపాటున కూడా నువ్వు అక్కి జోలికెళ్లకు. వెళ్ళేవనుకో నామరూపాలు లేకుండా పోతావు. కూల్ శంకర్ గారు, నేను మరీ అంత ఫూల్ని కాదు. అక్కిని ఏం చేయను. అభయ్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. సో అక్కిని ఏం చేయను, జస్ట్ ఇంటి నుంచి పంపిస్తానంతే.
ఏం మాట్లాడుతున్నావు మాయా? మీ అక్కిని అత్తగారింటికి పంపించేస్తాను అంటున్నా. ఏంటి రవిని మార్చేశాం, ఇప్పుడు మేమేం చెప్తే వాడు అలా ఆడతాడనుకుంటున్నావా? హ, అది నీ భ్రమ. ఆ రవియే అక్కిని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. మాయా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. కోరి కష్టాలు తెచ్చుకోకు. నీకు మంచి లైఫ్ ఇవ్వాలని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేమో తప్పు దారిలో వెళ్తున్నావు. మీరు నాకు లైఫ్ ఇస్తారా? ఇక మీదట నేను దయ తెలిస్తేనే మీకు లైఫ్. ఎందుకో చెప్పనా, అక్కి వెళ్ళిపోతే అబ్బాయి మెంటల్ గా వీక్ అయిపోతాడు. తమ్ముళ్ళు జైల్లో ఉండడం వల్ల నువ్వేం చేయలేవు. ఇక వర్ధన్ ఫ్యామిలీని కొంచెం కొంచెం పొడగొట్టడం నాకు పెద్ద కష్టమేం కాదు. అది మాత్రం జరగదు మాయా. జరిగేది అదే. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. శంకర్, ఆ మాయని రాకేష్ని ప్రాణాలతో వదలకూడదు. వాళ్ళు బ్రతుకుంటే అక్కిని అబ్బాయిని సఫర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని షూట్ చేసి పారేస్తాను. జెండి సార్, ఏంటి సార్ ఈ ఆవేశం? మనం వాళ్ళలో మార్పు తీసుకురావాలని కదా అనుకుంది. ఇంకా వాళ్ళు మారతారనే హోప్ నీకుందా శంకర్? ఇదంతా వృధా ప్రయాస. లేదు సార్, నా ప్రయత్నంలో నేను ఎప్పుడూ ఓడిపోలేదు. నేను అనుకున్నట్టుగా వాళ్ళని మార్చి తీరుతాను. ఈ ప్రాసెస్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను. అంతేకాని నా ప్రయత్నాన్ని మాత్రం వదలను సార్. జస్ట్ ఒకే ఒక్క అవకాశం సార్. శంకర్ సార్ చెప్పండి. బాబాయ్ ఎక్కడున్నారు? అది గౌరీ మేడం గుళ్ళో ఏదో పూజ చేయించుకుంటాను అంటే గుడికి తీసుకొచ్చాను సార్. అయితే గౌరీ గారు నీతోనే ఉన్నారా? లేదు సార్, మేడం ఇప్పుడే లోపలికి వెళ్ళారు. నేను బయటే ఉన్నాను. చెప్పండి సార్. నేను ఇప్పుడు చెప్పే విషయం ఎట్టి పరిస్థితుల్లో గౌరీ గారికి తెలియకూడదు బాబాయ్. ఏం జరిగింది సార్? నా తమ్ముళ్ళిద్దరిని మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ చేశారు బాబాయ్. ఏమంటున్నారు సార్? అసలు ఏం జరిగింది సార్? వాళ్ళ బైక్ లో మత్తు పదార్థం పార్సల్ ఉందంత లేక జాలీగా రైడ్ చేసుకుంటూ ఆఫీస్ కి బయలుదేరి ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ చేయకండి. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది. మాయా రాకేష్లు ఎంతకు తెగించారు సార్. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. తగిన బుద్ధి చెప్పాల్సిందే. గౌరీ గారికి మాత్రం ఈ విషయాలేవీ తెలియకుండా గుళ్ళోనే ఉండేలా చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.